అంటే అమరావతిలో ఏం లేవా సార్? అంటే మేము తిరుగుతున్నాం కదండి బాబు. హైకోర్టుకి మీరు రోజు వెళ్తారు నాకు కదా. మేము ఎక్కడైనా ఆగిపోతే మాకు నీళ్ళు కూడా దొరకవాలి తెలుసా మీకు? అదేంటి సార్, 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో ఎంతో తెలుసా సార్? ఎంత మీరు ఇలా చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 4 లైన్ హైవే వేయడానికి 23 నుంచి 28 కోట్లు అయింది. మా చంద్రబాబు నాయుడు గారు వేసేదానికి దగ్గర 70 కోట్లు 1 కిలోమీటర్కి అవుతుంది. అవుతుంది, ఎందుకు అవదు? మరి అటువంటిప్పుడు మీరు వాటర్ లేవని ఎలా అంటారు అంత మంచి రోడ్లు వేస్తుంటే? అరే మాకు నీళ్ళు లేవంటే నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఉపయోగం ఏంది స్వామి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి మీ అందరినీ? నాకు అర్థం కాదు. నాకు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర మీరు నిలుచుకున్నా, మీరు ఇటు అటు తిరిగితే తాగడానికి నీళ్ళు దొరుకుతాయి అడగండి నన్ను. లేదంటే డౌన్కి వెళ్ళి అన్న కొనుక్కుందా? లింగం నేను గెస్ట్ హౌస్ ఇల్లా కొత్తగా కడుతున్నా ఏదైనా అనుకోండి, అదే కరకట్ట మీద వెళ్ళే రూట్ లో కోన కట్ట అని ఉంటది, అక్కడి నుంచి ఎంటర్ అవుదాం, మంచి నీళ్ళు కూడా మీకు దొరకవు. మేము కంటిన్యూగా ట్రావెల్ చేసుకుని వెళ్ళి మళ్ళీ హైకోర్టుకి వెళ్తే తప్ప మాకు నీళ్ళు దొరకవు. ముందే మీరు ఒక 5 లీటర్ బ్యాగ్ కొనుక్కొని మేము బాటిల్స్ పెట్టుకుని వెళ్తారా?